శరీరం నిలబడదు, నేను శరీరాన్ని విడిచిపెడతాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతే రామచంద్రమూర్తి రానే వచ్చారు. రాముడు ఎప్పుడు కూడా తన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాడు. శబరి రాముడు వచ్చిన వెంటనే వెళ్ళి పాదాల మీద నీళ్లు పూసి కాళ్ళు కడిగి ఆ జలాన్ని శిరస్సు మీద చల్లుకునేసరికి రామచంద్రమూర్తి చేతితో శబరిని పైకి లేవనిచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి శబరి తీసి నించోబెట్టిన తర్వాత ఆవిడ కూర్చోమని చెప్పి, రామా ఇదిగో ఇక్కడ కూర్చోవయ్యా అని చెప్పి ఒక ఆసనాన్ని, దిల్లుగా ఉన్నటువంటి ఆసనానికి ఆ రాయి మీద రామచంద్రమూర్తి కూర్చున్నాడు. పక్కనే లక్ష్మణస్వామి ధనుర్బాణం ధరించి నిలబడి ఉన్నాడు. పువ్వులన్నీ పుట్టుకొచ్చి, రామా నువ్వు వస్తావని నా గురువు చెప్పాడయ్యా, రోజు నీ కోసం పుష్పాలు తీసుకొస్తున్నాను, ఈ వేళ వచ్చావా స్వామి నన్ను అనుగ్రహించడానికి?